ఒక ఎడారిలో విపరీతమైన గాలికి గులాబీ మొక్క కొట్టుకొని వచ్చింది. ఆ గులాబీ మొక్క ఎడారిలో అప్పుడప్పుడు పడే వర్షానికి గులాబీ మొక్క సిగసుపెట్టింది. కొన్నాళ్లకి అది చెట్టుగా మారింది. పక్కనే ఉన్న క్యాక్టస్ చెట్టు ఆశ్చర్యంతో గులాబీ మొక్కలు చూసింది. ఈ చెట్టు ఎడారిలో మొల్చే చెట్టు కాదు కదా, ఇక్కడికి ఎలా వచ్చింది అని ఆలోచించింది. ఓహో, మొన్న వీచిన గాలికి కొట్టుకొని వచ్చిందడుకుంటా అని అన్నది. కొన్ని రోజుల తర్వాత గులాబీ మొక్క పెద్దగా పెరిగింది. పువ్వులు పూసాయి. ఒకరోజు క్యాక్టస్ ఇలా అడిగింది, నీ పేరేమిటి? చాలా రోజుల్నుంచి నీతో స్నేహం చేయాలనుకుంటున్నా. నా స్నేహితులందరూ నాకు దూరంగా ఉన్నారు. ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాం. మనిద్దరం కలిసి మంచి స్నేహితులుగా కలిసిమెలిసి సంతోషంగా ఉందాం. అప్పుడు గులాబీ మొక్క గర్వంతో ఇలా అంటుంది, చీచీ, నీతో స్నేహం చెయ్యాలా? నువ్వు ఎలా ఉన్నావో ఒకసారి చూసుకో. బుద్ధి ఉన్నవాళ్లు ఎవరైనా సరే నీతో స్నేహం చేస్తారా? గులాబీ మొక్క కాక్టస్ను అలా అనేసరికి చాలా బాధపడింది. నాకేమైంది? నేను బాగానే ఉన్నాను కదా. నాతో కలిసి స్నేహం చేస్తే తప్పేంటి? ఇక్కడ నువ్వు నేను మాత్రమే ఉన్నాను కదా. ఒకరికొకరు సహాయం చేసుకుందాం, సంతోషంగా ఉందాం. అయినా గులాబీ మొక్క కాక్టస్ మాటలు వినలేదు. స్నేహం చేయడానికి ఒప్పుకోలేదు. ఒకరోజు ఎడారిలో ఒంటిమీద వెళ్తున్న భార్యభర్తలు గులాబీ మొక్కను చూసి కిందికి దిగారు. గులాబీ మొక్క దగ్గరకొచ్చి ఇలా అంటున్నారు, అబ్బా, గులాబీ పూలు ఎంత బావున్నాయో! ఏవండి, ఈ ఎడారిలో గులాబీ మొక్క ఎలా పెరిగిందో తెలియదు, కాని నాకు చాలా సంతోషంగా ఉందండి. అవును, చాలా బాగున్నాయి. నాక్కూడా నచ్చాయి. ఈ గులాబీలు నీలాగా చాలా అందంగా ఉన్నాయి. చాలులేండి, మీరు నన్ను మరీ ఎక్కువ పొగుడుతున్నారు. అందమైన భార్యకి ఒక చిన్న గిఫ్ట్ మరియు సర్ప్రైజ్ ఉంది. ఏంటండి అది? చూపించండి. నువ్వు కళ్ళు మూసుకో. నేను చెప్పే వరకు కళ్ళు తెరిచి చూడకు. ఏంటండి ఇది? చిన్నపిల్లాళ్లాగా. నువ్వు కళ్ళు మూసుకోవే ముందు చెప్తాను. భార్య కళ్ళు మూసుకుని ఉంది. భర్త గులాబీ మొక్కకి ఉన్న గులాబీ ఒకటి తీసుకుని మోకాళ్లపై కూర్చుని, మై హార్ట్, కళ్ళు తెరిచి చూడు అంటాడు. ఆమె కళ్ళు తెరిచి చూసి, I love you, my sweetheart. భర్త ఐ లవ్ యూ అని చెప్పేసరికి చాలా సంతోషించింది. ఐ లవ్ యూ సో మచ్ అండి. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణం నేను ఎప్పటికీ మర్చిపోను. నేను ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ నాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ డియర్. తరువాత భార్యాభర్తలు ఇద్దరూ వెళ్ళిపోతారు. అప్పుడు గులాబీ మొక్క ఇలా అంటుంది, క్యాక్టస్ చూశావా, నన్ను ఎంత అందంగా ఉన్నానో అని అన్నారు. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, నిన్ను ఒక్కరు అయినా చూశారా? ఒక్కరు అయినా పొగిడారా? ఒక్కసారి అయినా మెచ్చుకున్నారా? నేను ఎంత అందంగా ఉన్నానో చూడు. ఒక్కసారి నిన్ను నీ అవతారం చూసుకో అంటుంది. ప్రేమించే మనసు లేనప్పుడు ఆకర్షించే అందం ఎందుకు? అందం ఎప్పుడూ శాశ్వతం కాదు. మంచి మనసు, మంచి లక్షణాలు, మంచి గుణం శాశ్వతంగా ఉంటాయి. నా పూలు చూసి మనుష్యులు ఆనందిస్తారు. స్త్రీలు నన్ను తలలో పెట్టుకుని అలంకరించుకుంటారు. దేవుడిని పూజించడానికి కూడా నన్ను ఉపయోగించుకుంటారు. ఇద్దరు ప్రేమికుల మధ్య ఉన్న ప్రేమను తెలపటానికి నేను ఉపయోగపడుతున్నాను. మరి నిన్ను ఎవరిష్టపడతారు? ఒంటి నిండా ముళ్ళున్నాయి, నిన్ను చూస్తేనే అసహ్యము కలుగుతుంది అని అంటుంది. ఆ మాటలు విన్న కాక్టస్ చాలా బాధపడుతుంది. కొన్ని రోజుల తర్వాత వర్షాకాలం ముగిసింది. వేసవికాలం వచ్చింది. ఎండలు మండిపోతున్నాయి. ఎడారిలో భూమిమీద ఉన్న తేమ అంతా ఎండిపోయింది. గులాబీ మొక్కకు నీరు లేక, భూమిలో తేమ లేక పూలు రాలిపోతున్నాయి. మొక్క వాడిపోతుంది. కాక్టస్ మొక్క మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. గులాబీ మొక్కకు ఏమీ అర్థం కాలేదు. ఒకరోజు ఎడారిలో ఆకాశంలో తిరుగుతూ ఉన్న ఒక పక్షికి బాగా దాహం వేసింది. ఎక్కడా నీళ్లు తగ్గడానికి దొరకలేదు. వచ్చి కాక్టస్ మొక్క మీద వాలింది. ఆ పక్షి తన ముక్కుతో పొడిచి అందులో ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకుంది. సంతోషంగా పైకి ఎగిరిపోయింది. అది చూసిన గులాబీ మొక్క సిగ్గుతో తలదించుకుంది. తను కాక్టస్ని అన్న మాటలు గుర్తు చేసుకుని బాధపడింది. కాక్టస్ మిత్రమా, నన్ను క్షమించు. నిన్ను అనరాని మాటలు అన్నాను. నిన్ను చాలా బాధ పెట్టాను. నా అందం చూసుకుని నేను గర్వంతో నిన్ను బాధపెట్టడం తప్పు అనే విషయం కూడా మరచిపోయాను.
ఈ ప్రపంచంలో ప్రతి జీవి ఎవరికో ఒకరికి ఏదో విధంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నాను. నన్ను క్షమించి నాకొన్ని నీళ్ళిస్తావా? నీరు లేక నాకున్న ఆకులు పూలు వాడిపోతున్నాయి, పూల రెక్కలు రాలిపోతున్నాయి. అయ్యో మిత్రమా, నువ్వన్నవి నేనెప్పుడో మర్చిపోయాను. ఇప్పటికైనా నువ్వు మారిపోయావు. నాకు అదే సంతోషంగా ఉంది. ఈ రోజు నుంచి మనం మంచి స్నేహితులం, కలిసిమెలిసి ఉందాం. అలాగే మిత్రమా. ఆ రోజు నుంచి గులాబీ మొక్క, కాక్టస్ మంచి స్నేహితులయ్యారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు. ఈ కథలోని నీతి ఏంటి అంటే, ఎదుటివారిలో వారి రూపం, లోపాలు చూడటం కంటే ఎదుటివారి మనసు, ప్రేమ, మంచితనం, మంచి లక్షణాలు చూడటం మంచిది. నా స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని స్టోరీస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి.